ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధములోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 168 వచనం. అని ఇట్లు ధర్మ్యంబును సగరుణంబును నివ్యళీకంబును సమంజసమును లాఘ్యంబునుగా పలుకు ద్రౌపది పలుకులను ధర్మనందనుండు సంతసిల్లే. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణుడు సమ్మతించరి. సమ్మతింపగా భీమునిట్లనియే భావము. ఇలా ద్రౌపది ధర్మసమ్మతంగా, దాక్షిణ్య సహితంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, ప్రశంసనీయంగా పలికింది. ఆ పాంచాలి పలుకులకు ధర్మరాజు సంతోషించాడు. నకుల సహదేవులు సాత్యకి కృష్ణార్జునులు సమ్మతించారు. భీమసేనుడు మాత్రం తన అసమ్మతిని ప్రకటిస్తూ ఇలా అన్నాడు. 169 పద్యం. కొడుకుల బట్టి చంపెనని కోపమునందదు, కొడుకుల పట్టి చంపెనని కోపమునందదు, బాలఘాతుకున్ విడుమటంచు చెప్పెడిని వెర్రిది ద్రౌపది. వీడు విప్రుడే విడువగనేలా, సంపుడిటు వీనిని మీరలు సంపరేని నా పిడికిడి పోటునన్ శిరము భిన్నము చేసెద చూడు ఇందరు. కొడుకులను పట్టుకొని చంపేశాడు అని కోపం పొందదు. బాల పిల్లలను ఘాతుకున్ సంహరించిన వాణ్ణి విడువము వదిలిపెట్టండి. అటన్సున్ అంటూ చెప్పేడిని చెప్తోంది. వెర్రి బాగులది ద్రౌపది. వీడు ఇతడు విప్రుడే బ్రాహ్మణుడా, విడువగన్ వదిలిపెట్టుట ఎలా, ఎందుకు, చంపండి. ఇటు ఇలా వీనిని ఇతనిని మీరు చంపకపోతే నా యొక్క పిడికిలి పోటుతో శిరము తల భిన్నము బద్దలు చేసేదన్ కొడతాను. చూడండి ఇందరున్ మీరందరూ. భావము. తన కన్న కొడుకులను చంపేశాడు అని తెలిసినా కూడా ఈ శిశుహంతకుడు అశ్వత్థామ మీద ఈ ద్రౌపదికి కోపం తెచ్చుకోవటం లేదు. పైగా వదిలిపెట్టమంటోంది. ఎంత పిచ్చిదో చూడండి. బ్రాహ్మణుడు కదా వదిలేయండి అంటోంది. ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా? చెప్పండి. వీడిని వదలవలసిన అవసరం ఏమీ లేదు. చంపేయండి. మీరు కనుక చంపకపోతే నేనే గుద్ది వీడి బుర్ర బద్దలు కొట్టేస్తాను. మీరంతా చూస్తూ ఉండండి. తర్వాత 170 వచనం. అని పలికిన అశ్వత్థామకు ద్రౌపది అడ్డంబు వచ్చి భీముని సంరంభంబు చూచి హరి చతుర్భుజుండై 2 చేతుల భీముని వారించి కడమ రెంటను ద్రుపద పుత్రికను తలంగించి అగుచు భీముని ఇట్లనియే. భావం తెలుసుకుందాం. భీముడు అనంత పని చేస్తాడనే భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సాధకంగా ఈ ప్రక్క 2 చేతులతో భీముడిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ ప్రక్క 2 చేతులతో పాంచాలిని ప్రక్కకు తప్పిస్తూ భీమునితో నవ్వుతూ ఇలా చెప్పాడు. 171 పద్యం. అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడు, ఆతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుండగు తప్పదు నిక్కము. బ్రాహ్మణో నహంతవ్య అటంసు వేద విదితంబగు కావున ధర్మ దృష్టిన్ కర్తవ్యము వీనిగాచుట యథాచితి చూడుము పాండవోత్తమా. అవ్యుడు రక్షింపదగ్గవాడు కాడు
ఆడు వీడు ఇతడు శిశు పిల్లలను హంత చంపినవాడు దురాత్మకుడు చెడ్డబుద్ధి గలవాడు ఆతతాయి హత్యలు చేసేవాడు అనగా అంటే ఇంకా ఇంటికి నింపబెట్టేవాడు విషం పెట్టేవాడు కత్తి పట్టుకు నరికేవాడు ధనము దోచుకునేవాడు నేలను అపహరించేవాడు ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరు ఆరుకొని ఆతతాయి అంటారు. హంతవ్యుడు సంపదగినవాడు బ్రహ్మబంధుడు భ్రష్ట బ్రాహ్మణుడు అగును తప్పదు నిక్కము నిజము బ్రాహ్మణోన హంతవ్య బ్రాహ్మణులను చంపరాదు అటంచు అని అంటూ వేదములలో విదితంబు తెలుపబడినది అయ్యున్నది కావున అందుచేత ధర్మమునకు తగిన దృష్టితో కర్తవ్యము చేయవలసినది వీనిన్ ఇతడిని కాపాడుట యథాస్థితిన్ ఉన్న పరిస్థితిని చూడు పాండవులలో ఉత్తముడా అనగా భీమ భావము పాండుకుల భూషణ భీమ శిశుఘాతకుడు దుష్టుడు ఆతతాయి ఇతరుల భార్యను చెరపట్టేవాడు అయినటువంటి ఈ మొదలైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ అశ్వత్థామ సంపదగిన వాడే కానీ రక్షింపదగిన వాడు కానే కాదు. ఇది ముమ్మాటికి సత్యం. అయితే బ్రాహ్మణో నహంతవ్యా అనే వేదవాక్యం వినవస్తున్నది. ఈ ధర్మ సూక్ష్మం ప్రకారం ఇతన్ని రక్షించడమే న్యాయంగా వస్తున్నది. యథార్థం నీవే ఆలోచించు అన్నాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.